ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 6 జూలై 2024 శనివారం ఈరోజు పునర్వసు నక్షత్రం అయింది. ఈ పునర్వసు నక్షత్రంలో ఎవరైతే శిశువులు జన్మిస్తారో వారి యొక్క జీవితము గురుమార్గదర్శితో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి శాంతుల వివరాల గురించి పరిశీలిస్తే ఈ నక్షత్రంలో ఏ ప్రాంతంలో జన్మించినా కూడా ఎలాంటి దోషం లేదు. శుభప్రదమైన నక్షత్రం ఇది. శ్రీరామచంద్రుడి యొక్క నక్షత్రం. పురుషుడు జన్మించిన సౌందర్యవంతుడు, పరస్త్రీ కార్యాలు నిర్వహించేవాడు, నైపుణ్యం కలిగిన వాడు, ప్రతి పనిలోనూ శ్రమకు ఓర్చువాడు, అల్ప సంతోషి. వీరు బాగా స్పీడ్గా వేగంగా నడిచే అలవాటు ఉంటుంది వీరికి. వీరు అధ్యాపకులు గాను, ఉపన్యాసకులు గాను, మఠాధిపతులు గాను రాణిస్తారు. ధర్మ సంస్థలకు దానధర్మాలు చేస్తారు, న్యాయ మార్గంలో నడుస్తారు. వీరు అన్యాయాన్ని సహించరు. స్త్రీ అయితే శాంత స్వభావం కలది, బంధుప్రీతి ఉంటుంది, ఓర్పు గలది, ధర్మకార్యాలు చేయనది, ధర్మ మార్గంలో నడుచున్నది, ధనవంతురాలు కూడా. వీరు ఎక్కువగా దైవ క్షేత్రాలు దర్శనం చేసుకుంటారు, తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. వీరు ఉపన్యాసాలుగా ఉంటారు కాబట్టి ధర్మ సంబంధమైన ప్రబోధనలు ఎక్కువగా చేస్తారు వీరు. ఇవి ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారి యొక్క